నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో ఆయన పేరు చేరింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలకృష్ణ నిలిచారు. బాలయ్య సినీ కెరియర్కు 50 ఏళ్లు పూర్తయినా ఇప్పటికే హీరోగా కొనసాగుతూ ఉండడంతో ఈ అవార్డుకి ఎంపికయ్యారు. హైదరాబాద్లో ఈ నెల 30న బాలకృష్ణను సత్కరించనున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు ఆయన కుమార్తె బ్రాహ్మణి, అల్లుడు నారా లోకేష్, నటుడు నారా రోహిత్ తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 1974లో తాతమ్మ కళతో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. మంగమ్మ గారి మనవడు, సీతారామ కళ్యాణం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ ఇలా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విజయాలు అందుకున్నారు. 1000 రోజులకు పైగా ప్రదర్శితమై లెజెండ్ సినిమా బాలకృష్ణ కెరియర్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జోనర్లను టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ. సినీ రంగానికి తాను చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం అవార్డుకు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.